చెన్నైలో హోల్సేల్ ప్రైజెస్‌కి అన్ని వస్తువులు దొరుకుతాయండి. ఆఖరికి పువ్వులు గూడా. అందుకే రేపు నెల్లూరుకొచ్చేస్తున్నాను కదా అని ఫ్లవర్ బజార్‌కెళ్ళి కొన్ని పువ్వులైతే తెచ్చేసుకున్నాను. పిల్లల ఆకలనేసరికి బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం. అండ్ ఫైనల్‌గా మెట్రో ఎక్కి ఇంటికైతే వచ్చేసాం. రాత్రికే నెల్లూరు కూడా బయలుదేరిపోయాం. పొద్దున్నే లేచి తెచ్చిన పువ్వులతో దేవుడికి అలంకరించేశాను. అక్కడి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్‌కెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. ఇక మీదటి నుంచి మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో అని అనుకోని. తీరా షాహీనాని అడ్మిట్ చేశారని తెలిసి అక్కడికెళ్ళి షాహీనాని పలకరించాను. రాత్రికి వేణు బర్త్‌డే అనేసరికి వేణు వాళ్ళ ఇంటికెళ్ళి సర్ప్రైజ్ కూడా చేశాం. షాహీనా ఈసారి మాతో సెలబ్రేట్ చేసుకోలేకపోతుందని కొద్దిగా బాధపడ్డాం కానీ నెక్స్ట్ ఇయర్ మరి నేనుండను కదా అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాం. మొత్తానికి విషయం ఏంటో చెప్పలేదు కదా, మనమైతే చెన్నైకి షిఫ్ట్ అయిపోతున్నామండి. చాలా ఇయర్స్ నుంచి పిల్లలకి చెన్నైలో స్కూల్స్ ట్రై చేస్తున్నాం. మొత్తానికి ఈసారి దొరికిందనమాట. అందుకే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసాం, బుక్స్ కూడా తీసేసుకున్నాం, యూనిఫామ్స్ ఆర్డర్ పెట్టేసాం అనమాట.